శ్రీ 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 వీరభద్రస్వామివారి కళ్యాణ మహోత్సవం బలిజగూడ గ్రామంలో గురువారం రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకగా జరిగింది. ఉదయం నుంచే ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజ, పుణ్యాహవాచనం వంటి కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామివారికి, అమ్మవారికి శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉప్పు మాధవి నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, పలు పార్టీల నాయకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పు మాధవి నవీన్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులకు ఎటువంటి కష్టాలు రాకుండా స్వామివారు రక్షించాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో భక్తిభావంతో పాటు సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక, పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అబ్దుల్లాపూర్పేట మండలంలో కూడా ఇటువంటి గొప్ప కళ్యాణం జరగడం చాలా బలదేవడం యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క కృపా కటాక్షాలు భక్తులందరికీ ప్రతి సంవత్సరం ఇలాగే సమర్పించి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతర సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరూ కూడా వారి యొక్క చుట్టాలను, బంధువులను పిలుచుకొని ప్రతి సంవత్సరం చాలా గొప్పగా జరుపుకుంటారు. ఈ యొక్క వీరభద్ర స్వామి గురించి పలికేటటువంటి యొక్క భగవంతుడు ప్రతి సంవత్సరం కూడా మేము ఇంత పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల కింద ఒక 1000 మంది వస్తే ఈ రోజు ఒక 7,000-8,000 మందికి వెళ్ళేటటువంటి ఒక స్టేజ్కి వచ్చింది. ఈ యొక్క గ్రామంతో పాటు మా యొక్క దేవాలయాన్ని కూడా దినదినాభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క దేవస్థానాన్ని, దాంతో పాటు మా యొక్క గ్రామాన్ని కూడా ఎంతో అభివృద్ధిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఒక మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం అనేది సర్వసాధారణం. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా, అయితే 12 గంటలు నిర్విరామంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా యొక్క దాంతో పాటు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులు ఎల్లవేళ సహకరించి గతంలో ఒక 100 కిలోల వద్ద సరిపోయేటటువంటి యొక్క అన్నప్రసాదం ఈరోజు 5 క్వింటాల ఏరుకుంది. అంటే భక్తుల యొక్క ప్రోత్సాహం కావచ్చు, ఇచ్చేటటువంటి ఒక దాతల యొక్క సహకారంతో మా యొక్క దేవాలయాన్ని చక్కని అభివృద్ధి బాటలో జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామస్తులు కూడా చక్కటి సపోర్టు, మా యొక్క దాతలు కూడా చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 3 రోజులు అత్యంత వైభవంగా, ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని దేవాలయ కమిటీ, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఈ దేవాలయంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ గ్రామంలో వీరభద్ర స్వామి కొలువై ఉన్నాడని తెలియడానికి వేరే ప్రాంతాల నుండి, అంటే వివిధ గ్రామాల నుండి, సిటీ నుండి కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీరభద్ర స్వామి కళ్యాణం జరిగించి దేవుడి ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీ 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 వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసిన భక్తులకు, అదే విధంగా ప్రతి ఒక్క భక్తునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ కళ్యాణము ఎంతో అంగరంగ వైభవంగా ఆయత్నగర్ అబ్దుల్పూర్ మండలే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే వీరభద్ర స్వామి కళ్యాణము ఏదో 500 సంవత్సరాల మంది ఆనవాయితీగా వస్తున్న ఈ కళ్యాణానికి ఇచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ